రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. భారతీయుడు 2 డిజాస్టర్ తర్వాత గేమ్ చేంజర్ పై మరింత దృష్టి సారించిన శంకర్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినప్పటికీ టీజర్, ట్రైలర్ లాంటి ఎలాంటి అప్డేట్ కూడా రాకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందని వేయి కలతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ మొదటి వారం నుండి మూవీ నుండి కూడా అప్డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుండి 2వ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసినట్టుగా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 2వ పాటకి తమను అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ పాటతో గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక ఈ మూవీ నుండి జరగండి అనే ఒక పాట మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ ఫ్యాన్స్ అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో 7 పాటలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఇప్పటికే జరగండి పాట రాగా 2వ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ పాటతో సినిమాపై ఎలాంటి అంచనాలు పెరుగుతాయి చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల ఎప్పుడనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త సినిమా సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కొత్త న్యూస్ చెర్రీ ఫ్యాన్స్ కు ఊరటనిస్తుంది. తాజా సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ చిత్రం డిసెంబర్లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. క్రిస్మస్ కారణంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సలహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. విడుదల తేదీపై ఒక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని అంటున్నారు. గేమ్ చేంజర్ లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోస్, కోలీవుడ్ యాక్టర్స్ ఎస్జే సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరాం వంటి భారీ స్టార్స్ నటిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు 200 కోట్లతో నిర్మించిన విషయమూ తెలిసిందే. తమిళ పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథను అందించగా సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తున్నారు. మరి హిట్ కోసం ఎదురు చూస్తున్న శంకర్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి.